ఈ బ్లాక్ అండ్ వైట్ రూల్ భలే ఉంది కదా. నల్ల డబ్బులు తెల్లవిగా మారడానికి బోలెడు దారులు ఉంటాయి. ఇలాంటి ఓ దారి సంగతి చూద్దాం. టాలీవుడ్ లోని ఈ బడా నిర్మాణ సంస్థ సినిమా అన్నాక ఫండింగ్ కావాలి, కానీ లోకల్ ఫైనాన్సియర్లకు అంతా ₹2 వడ్డీ తీసుకుంటారు. కానీ ఒక పొలిటికల్ నేత జస్ట్ 60 పైసలు వడ్డీకే అప్పు ఇస్తారని తెలుస్తోంది. మరి అలా ఇచ్చిన అప్పు బ్లాక్ కదా, వైట్ ఎలా అవుతుంది? దానికి మార్గం ఉంది. ఈ నల్లధనాన్ని మరో నిర్మాతకు ఇస్తారు. సదరు నిర్మాతకు వడ్డీ వ్యాపారం కూడా ఉంది. అందువల్ల చాలా లిస్ట్ వడ్డీకే అంటే 25 పైసల లెక్కన అప్పు ఇచ్చినట్లుగా రికార్డుల్లో చూపిస్తారు. పనైపోయిన తర్వాత అఫీషియల్ గా అప్పు తీర్చేసి తమ బ్లాక్ తాము తీసుకుంటారు. దాన్ని మళ్ళీ ఎక్కడ తెచ్చారో అక్కడికే పంపిస్తారు. 60 పైసలు ప్లస్ 25 పైసలు అంటే 85 పైసల వడ్డీకే అప్పు లభించినట్లుగా అన్నమాట. ఇలా మధ్యలో ఉండి అప్పు ఇప్పిస్తూ అన్ని విధాల సాయం చేస్తున్న వారికి ఏదో రూపంలో చేయాల్సిన సాయం కూడా ఎలాగో చేస్తారు. బ్లాక్ ను అసలు వైట్ చేయడం ఎందుకు? అలాగే నిర్మాణానికి ఖర్చు చేయొచ్చు కదా అనే అనుమానం ఉండొచ్చు. మొత్తం బ్లాక్ తోనే సినిమా చేయడం అన్నది పాసిబుల్ కాదు కదా. అందుకే ఇలాంటి మార్గాలన్నీ.